Hi, welcome to the Learner's Curve. And this is Sivya. And ఈ రోజు టాపిక్ ఏపీడిఎస్సిలో ఏం ప్రిపేర్ అవ్వాలి, టెక్స్ట్ బుక్ చేంజ్ అయిందా? ఎస్, క్లాస్ 6th టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీలోని మనకి చేంజ్ అయిందండి. ఇంతవరకు మనం ఫాలో అవుతున్న ఎన్సీఆర్టీ బుక్స్ ఫర్ 6th to 10th స్టాండర్డ్లో 6th స్టాండర్డ్ హనీ సర్కిల్ కాకుండా ఇప్పుడు ఎన్సీఆర్టీ యాప్లోని మనకి పూర్వి అనే నేమ్తో వచ్చింది. సో మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మనం హనీ సర్కిల్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే కొత్తగా వచ్చిన పూర్వి ప్రిపేర్ అవ్వాలా? ఓకే, మనకి ఆ టెక్స్చువల్ క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే కొత్త బుక్లో నుంచి వచ్చే ఛాన్స్ ఉందా అనేది అందరికీ ఉన్న నార్మల్ డౌట్. బట్ నేను చెప్పేది ఏంటంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోనే వచ్చింది అండ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2023లోనే మనకి బుక్ అయితే రిలీజ్ అయింది. సో వీ హ్యావ్ టు ఫాలో ద న్యూ థీమ్స్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన టెక్స్ట్ బుక్లో చేంజెస్ మెయిన్లీ థీమ్స్ ఉన్నాయండి అండ్ ద ఫోర్వర్డ్, అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని నేను డీటెయిల్డ్గా ఒక స్మాల్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద బుక్లోని మనకి ఫోర్వర్డ్, ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 envisages a system of education in the country that is rooted in Indian ethos and its civilizational accomplishments in all domains of human endeavor and knowledge, while at the same time preparing the students to constructively engage with the prospects and challenges of the 21st century. The basis for this aspirational vision has been well laid off by the NCF SE 2023, that is National Curriculum Framework for School Education 2023, across curricular areas at all stages, having nurtured the students' inherent abilities touching upon all the 5 planes of human existence, that is the Panchakoshas in the foundational and the preparatory stages, have been paved the way for the progression of their learning further at the middle stage. సో మనకి ఇక్కడ మిడిల్ స్టేజ్ అండ్ ఇప్పుడు మనం 6th స్టాండర్డ్ అంటే ఇట్స్ ఇన్ ద మిడిల్ స్టేజ్ అండి. 11 years to 14 years ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ప్రిపరేటరీ స్టేజ్ అండ్ ద సెకండరీ స్టేజ్ అని చెప్తున్నారు. సో దానికోసం ప్రిపేర్ చేసేలాగా చిల్డ్రన్కి ఎలాంటి కరికులం అనేది ఉండాలి అనేది ఇక్కడ మిడిల్ స్టేజ్లో ప్రిపేర్ చేశారు. ఇది ఇంకా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఫోర్వర్డ్ ఒక టాపిక్ అండ్ ఇఫ్ యూ సీ అబౌట్ ద బుక్ అని కూడా ఉంది, అందులో కరికులర్ గోల్స్ అనేవి కవర్ చేశారు అండ్ వై ద టీచర్స్ హ్యావ్ టు ఫాలో ఎన్ఏపి 2020 అండ్ ఎన్సిఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 అనేది కూడా అబౌట్ ద బుక్ టాపిక్లో చాలా. అండ్ ఆల్సో కరికులర్ గోల్స్ ఆల్సో 5 ఇవ్వడం జరిగింది. ఆ 5ని కూడా త్రూ పోమ్స్, ఎక్స్ట్రాక్ట్స్, ప్లేస్, ఎస్సేస్, ఆర్టికల్స్, ఇట్లా న్యూస్ రిపోర్ట్స్, ఎక్స్ప్రెషన్స్, ఇట్లా చాలా వాటికి అటాచ్ చేసి మొత్తం అంతా లింక్ చేసి సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రిపేర్ వెల్. అండ్ నెక్స్ట్ వస్తే ప్రతి యూనిట్ని కూడా వెరీ క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 ఫేబల్స్ అండ్ ఫోక్ టేల్స్ తీసుకుంటే దాని గురించి క్లియర్గా ఏ లెసన్స్ ఇచ్చారు, అవి ఏ థీమ్స్తో రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ అనదర్ వీడియో వెరీ క్లియర్లీ. సో ప్లీజ్ ఫాలో మై వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, యూ విల్ గెట్ అప్డేట్స్ అండ్ బెల్ బటన్ ఆల్సో క్లిక్. ఓకే, అండ్ ఆల్సో చివరిన లెటర్స్లోని ఇట్లా మనకి అసెస్మెంట్ టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్. మ్యాక్సిమం కంటిన్యూస్గా చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ద టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ టీమ్ ఆ పర్సన్స్ ఎవరు ఉన్నారు అండ్ జనగణమన అండ్ దీస్ ఆర్ ఆల్ కామన్. అండ్ అక్నాలెడ్జ్మెంట్, ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్గా ఆథర్స్ గురించి ఇవ్వడం జరిగింది. So please read this part also.
అండ్ ఫైనల్లీ చూసుకుంటే దిస్ కంటెంట్స్ 5 units are there. I'm reading once, just check it out. Fables and Folktales లో A Bottle of Dew, The Raven and the Fox, Rama to the Rescue. ఇట్లా ప్రతిదానికి థీమ్స్ ఇచ్చారు. ఓన్లీ 5 units are there. ఇన్ దట్ యాక్చువల్గా మనకి పార్ట్స్ ఉన్నాయి. అవి స్టోరీసా, పోమ్సా, అవన్నీ కూడా వెరీ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ద న్యూ టెక్స్ట్ బుక్ ఆల్సో అని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. బికాస్ ఎన్ఈపి 2020లోనే వచ్చింది అండ్ ద కరిక్యులం ఆల్సో న్యూ. ఇది ఫాలో అవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి చాలా బిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఐఎమ్ కవరింగ్ దీస్ టాపిక్స్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ అనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. I'll cover all the synonyms, antonyms and the phrases, everything. Live లో కూడా ఈవినింగ్ 9:30కి phrases డిస్కస్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. Subscribe and click the bell button. Share, like. Thank you for all the APDSC aspirants. All the best.